Hello everyone, welcome to day 5 of 30-day grammar free English speaking challenge. If you reach day 5, you are already a speaker. మీరు డే 5కు రీచ్ అయ్యారంటే మీరు స్పీకర్ అయినట్టే, మీరు ఆల్రెడీ ఒక ఇంగ్లీష్ స్పీకర్. ఎందుకు చెప్తున్నానంటే ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో చాలామంది అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే చాలా తప్పులు వస్తాయని మనం చెప్పలేమని ఆ భయంతో చాలామంది అక్కడే ఆగిపోతారు. మీరు డే 5కి వచ్చారంటే డెఫినెట్గా యు ఆర్ కాన్ఫిడెంట్. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని అర్థం. సో డే 5లో మనము ఇంకా ముందుకెళ్తున్నాం. టుడే డే 5లో సింపుల్ సెంటెన్సెస్ని మనము ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఎలా ఎక్స్టెన్షన్ చేయాలి, ఒక స్టెప్ మోర్, ఒక స్టెప్ అంటే ఒక 1 or 2 words వాడి ఆ సెంటెన్సెస్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలో ఈజీగా వితౌట్ ఎనీ గ్రామర్, న్యూ గ్రామర్ లేకుండా, గ్రామర్ రూల్స్ లేకుండా మనము దీన్ని ఓన్లీ జస్ట్ యాడింగ్ 1 or 2 words తోటి ఈ సెంటెన్స్ ఎక్స్పాన్షన్ అనేది మనం చేయబోతున్నాం. టుడే డే 5 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వై డే 5 ఈజ్ ఇంపార్టెంట్? మెనీ పీపుల్ కెన్ స్పీక్ లైక్ దిస్, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. వాళ్ళు అక్కడితో ఆగిపోతారు. దాని తర్వాత ఏం చెప్పాలో అర్థం కాక నెక్స్ట్ వర్డ్ ఏంటో తెలియక ఆగిపోతారు. బట్ టుడే వి లర్న్ హౌ టు ఎక్స్టెండ్ ద సేమ్ సెంటెన్స్ వితౌట్ థింకింగ్ గ్రామర్. డే 4లో వాడిన సెంటెన్సెస్ని మనము ఈరోజు ఎక్స్పాండ్ చేయబోతున్నాము, ఎక్స్టెండ్ చేయబోతున్నాము. సో దానివల్ల ఎలా ఎక్స్టెండ్ చేయాలి అనేది అర్థమవుతుంది. ఒక సెంటెన్స్ని మనము ఎలా ఎక్స్టెండ్ చేయాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ సీక్రెట్ ఏంటంటే సెంటెన్స్ ఎక్స్పాన్షన్. ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఒక సెంటెన్స్ తీసుకొని, ఒక సింపుల్ సెంటెన్స్ తీసుకొని దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తారు. సో దాన్ని ఒక పెద్ద సెంటెన్స్గా మారుస్తారు. దానివల్ల వాళ్ళు ఫ్లూయెన్సీ అనేది పెరుగుతుంది. సో మనము ఈరోజు ఒక చిన్న సెంటెన్స్, స్మాల్ సెంటెన్స్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలో మనం నేర్చుకుందాం. డే 4లో మనం నేర్చుకున్న సెంటెన్సెస్ తీసుకొని ఈరోజు దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి ఈజీగా అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈరోజు రూల్స్, డే 5 రూల్స్. టేక్ డే 4 సెంటెన్సెస్, యాడ్ 1 or 2 ఎక్స్ట్రా వర్డ్స్. ఓకే, ఇప్పుడు మనం డే 4 సెంటెన్సెస్లోకి వెళ్ళిపోదాం. సో డే 4లో వచ్చేసి మనకి 5 ప్యాటర్న్స్ ఉన్నాయి. ప్యాటర్న్ 1, ప్యాటర్న్ 2, ప్యాటర్న్ 3, ప్యాటర్న్ 4, ప్యాటర్న్ 5. ప్రతి ప్యాటర్న్లో మనము ఒక అరౌండ్ 10 సెంటెన్సెస్ అనేది డిస్కస్ చేసాం. ఈరోజు ఆ సెంటెన్సెస్ ఎవ్రీ ప్యాటర్న్లో సేమ్ సెంటెన్స్ తీసుకొని దాన్ని 1 or 2 words యాడ్ చేసి ఆ సెంటెన్సెస్ని ఎలా ఎక్స్పాన్షన్ చేయాలో, ఎలా ఎక్స్టెండ్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. వితౌట్ ఎనీ గ్రామర్, వితౌట్ ఎనీ థింకింగ్. ఓకే, గ్రామర్ లేకుండా మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ప్యాటర్న్ 1లో ఐ వాంట్ టు ప్లస్ వర్బ్ అని మనం సెంటెన్సెస్ ఫామ్ చేసాం. అందులో ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. అంటే నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. దీన్ని ఎక్స్టెండ్ ఎలా చేయాలి? ఒక 1 word వాడి లేదా 2 words వాడి ఎలా ఎక్స్టెండ్ చేయాలి? సో చూద్దాం. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ప్రాపర్లీ. ఇక్కడ మనం ప్రాపర్లీ అనే ఒక వర్డ్ వాడడం వల్ల దాని మీనింగ్ చాలా మారిపోతుంది. సో నేను ఇంగ్లీష్ సరిగ్గా నేర్చుకోవాలనుకుంటున్నాను అని దీని అర్థం. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ప్రాపర్లీ. ఇది రకంగా సెకండ్ సెంటెన్స్, ఐ వాంట్ టు స్పీక్ కాన్ఫిడెంట్లీ. ఐ వాంట్ టు స్పీక్ కాన్ఫిడెంట్లీ. ఐ వాంట్ టు స్పీక్ కాన్ఫిడెంట్లీ ఇన్ పబ్లిక్. ఐ వాంట్ టు స్పీక్ కాన్ఫిడెంట్లీ ఇన్ పబ్లిక్. పబ్లిక్లో కాన్ఫిడెంట్గా మాట్లాడాలనుకుంటున్నాను. ఈ రకంగా మనము ఇలా చాలా బ్యూటిఫుల్గా మారుతుంది సెంటెన్స్. మనం ఈ రకంగా ఎక్స్పాండ్ చేస్తూ ఉంటే ఆ సెంటెన్స్ చాలా బ్యూటిఫుల్గా మారుతూ ఉంటుంది. మనకు ఇంకా మాట్లాడాలనిపిస్తుంది బేసికల్గా చెప్పాలంటే. ఓకే, సో నెక్స్ట్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. నన్ను నేను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాను అనేది సెంటెన్స్. ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఎవ్రీ డే. ప్రతిరోజు నన్ను నేను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై ప్రొనౌన్సియేషన్. నా ఉచ్చారణ అంటే నా ప్రొనౌన్సియేషన్ మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాను అనేది సెంటెన్స్. దీన్ని మనము ఎలా ఎక్స్పాండ్ చేద్దాం? ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై ప్రొనౌన్సియేషన్ క్లియర్లీ. మన ప్రొనౌన్సియేషన్
క్లియర్గా ఉండడానికి నన్ను నేను మెరుగుపరుచుకుంటున్నాను అని దీని అర్థం. See how beautiful it is. I want to improve my pronunciation clearly. సో మనం ఒక 1 word 2 word యాడ్ చేయడం వల్ల సెంటెన్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. ఓకే, సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో నేను ఏదైతే చెప్తున్నానో మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. I want to get a good job. I want to get a good job. దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఐ వాంట్ టు గెట్ ఏ గుడ్ జాబ్ సూన్. నాకు త్వరగా మంచి ఉద్యోగం రావాలని ఉంది. ఐ వాంట్ టు గెట్ ఏ గుడ్ జాబ్ సూన్. ఐ వాంట్ టు గెట్ ఏ గుడ్ జాబ్ సూన్. ఓకే, ఇక్కడ మనం సూన్ అని ఒక వర్డ్ యాడ్ చేయడం వల్ల చాలా బ్యూటిఫుల్గా తయారైంది సెంటెన్స్. ఐ వాంట్ టు ట్రావెల్ అబ్రాడ్. ఐ వాంట్ టు ట్రావెల్ అబ్రాడ్ వన్ డే. ఐ వాంట్ టు ట్రావెల్ అబ్రాడ్ వన్ డే. ఏదో ఒక రోజు అయితే నేను అబ్రాడ్కు వెళ్తాను. నెక్స్ట్, ఐ వాంట్ టు హెల్ప్ మై ఫ్యామిలీ. ఐ వాంట్ టు హెల్ప్ మై ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ. ఐ వాంట్ టు హెల్ప్ మై ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ. ఇక్కడ నా కుటుంబానికి సహాయం చేయాలనుకుంటున్నాను. ఎలా? ఫైనాన్షియల్గా. ఐ వాంట్ టు హెల్ప్ మై ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ. నెక్స్ట్, ఐ వాంట్ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్. ఐ వాంట్ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఐ వాంట్ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్లీ. ఐ వాంట్ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్లీ. సక్సెస్ఫుల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని దీని ఉద్దేశం. సో ఇక్కడ మనం సక్సెస్ఫుల్ యాడ్ చేయడం వల్ల దాని యొక్క మీనింగ్ అనేది చాలా అద్భుతంగా తయారైంది. ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్. నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు. ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్ కంప్లీట్లీ. ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్ కంప్లీట్లీ. నా జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్ కంప్లీట్లీ. ఓకే, ఇక్కడ మనం కంప్లీట్లీ యాడ్ చేయడం వల్ల ఆ సెంటెన్స్కి ఒక కంప్లీట్నెస్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్, ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. నాకు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాలని ఉంది. సో దీనికి ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ వితౌట్ ఫియర్. ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ వితౌట్ ఫియర్. భయం లేకుండా నేను ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలని ఉంది అని దీని మీనింగ్. నెక్స్ట్, ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే. ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే. ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే కన్సిస్టెంట్లీ. ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే కన్సిస్టెంట్లీ. నేను ప్రతిరోజు కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ సెంటెన్స్, ఐ వాంట్ టు బికమ్ కాన్ఫిడెంట్. నేను కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బికమ్ కాన్ఫిడెంట్ ఇన్ లైఫ్. ఐ వాంట్ టు బికమ్ కాన్ఫిడెంట్ ఇన్ లైఫ్. నేను నా జీవితంలో కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటున్నాను అని దీని అర్థం. ఐ వాంట్ టు బికమ్ కాన్ఫిడెంట్ ఇన్ లైఫ్. చూశారు కదా, చాలా అద్భుతంగా తయారవుతుంది. ఒక సెంటెన్స్ మన డే 4లో ఏదైతే చూసామో అది ఆ సెంటెన్సెస్ బాగున్నాయని మనకి అనిపించవచ్చు. కానీ ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేయడం వల్ల చాలా బ్యూటిఫుల్గా కనపడుతున్నాయి ఆ సెంటెన్స్, దాని మీనింగ్ఫుల్గా కనపడుతుంది. సో ఇది ఎక్స్పాన్షన్ చేయడం వల్ల మనం మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. మనకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది మాట్లాడాలని. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. ఇదే సెంటెన్స్ తీసుకొని మీరు ఈ ఓల్డ్ సెంటెన్స్ అంటే డే 4లో ఉన్న సెంటెన్స్ 2 సెంటెన్స్ తీసుకొని వాటికి ఏవైనా సరే 1 or 2 words యాడ్ చేసి 2 సెంటెన్సెస్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్యాటర్న్ 2కి వెళ్ళిపోదాం. ప్యాటర్న్ 2లో ఐ యామ్ ట్రయింగ్ టు ప్లస్ వర్బ్. ఐ యామ్ ట్రయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ యామ్ ట్రయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. I am trying to learn English every day. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి
ప్రయత్నిస్తున్నాను. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ ఆమ్ ట్రయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. ఐ ఆమ్ ట్రయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. నెక్స్ట్ సెంటెన్స్, ఐ ఆమ్ ట్రయింగ్ టు స్పీక్ క్లియర్లీ. నేను స్పష్టంగా క్లియర్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ ఆమ్ ట్రయింగ్ టు స్పీక్ క్లియర్లీ అండ్ కాన్ఫిడెంట్లీ. ఐ ఆమ్ ట్రయింగ్ టు స్పీక్ క్లియర్లీ అండ్ కాన్ఫిడెంట్లీ. నేను స్పష్టంగా మరియు కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ ఆమ్ ట్రయింగ్ ఎవ్రీ డే నౌ. నేను ఇప్పుడు ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాను. ఐ ఆమ్ ట్రయింగ్ ఎవ్రీ డే నౌ వితౌట్ ఫెయిల్. నేను ఇప్పుడు ప్రతిరోజు తప్పకుండా ప్రయత్నిస్తున్నాను. ఐ ఆమ్ ట్రయింగ్ ఎవ్రీ డే నౌ వితౌట్ ఫెయిల్. ఐ ఆమ్ ట్రయింగ్ ఎవ్రీ డే నౌ వితౌట్ ఫెయిల్. నెక్స్ట్, ఐ ఆమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ ఆమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ స్లోలీ బట్ షూర్లీ. ఇక్కడ 2 words యాడ్ చేసాం. ఐ ఆమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ స్లోలీ బట్ షూర్లీ. స్లోలీ అంటే అక్కడ ఆగొచ్చు. ఐ ఆమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ స్లోలీ. ఇంకొంచెం ఎడిషన్ బట్ షూర్లీ అంటే స్లోగా చేసినా తప్పకుండా, నెమ్మదిగా చేసినా తప్పకుండా, ఖచ్చితంగా మాత్రం ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని అర్థం. నెక్స్ట్, ఐ ఆమ్ ట్రయింగ్ టు ప్రాక్టీస్ డైలీ. ఐ ఆమ్ ట్రయింగ్ టు ప్రాక్టీస్ డైలీ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఐ ఆమ్ ట్రయింగ్ టు ప్రాక్టీస్ డైలీ ఫర్ ఇంప్రూవ్మెంట్. నేను నా ఇంప్రూవ్మెంట్ కోసం ప్రతిరోజు సాధన చేస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను. ఐ ఆమ్ ట్రయింగ్ టు ప్రాక్టీస్ డైలీ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఐ ఆమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ బెటర్. ఐ ఆమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ బెటర్ ఎవ్రీ టైమ్. ఐ ఆమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ బెటర్ ఎవ్రీ టైమ్. ప్రతిసారి బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ ఆమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ బెటర్ ఎవ్రీ టైమ్. ఐ ఆమ్ ట్రయింగ్ టు రిమెంబర్ వర్డ్స్. ఐ ఆమ్ ట్రయింగ్ టు రిమెంబర్ వర్డ్స్ అండ్ మీనింగ్స్. ఐ ఆమ్ ట్రయింగ్ టు రిమెంబర్ వర్డ్స్ అండ్ మీనింగ్స్. ఇక్కడ నేను పదాలతో పాటు మీనింగ్స్, అర్థాలను కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని అర్థం. ఐ ఆమ్ ట్రయింగ్ టు రిమెంబర్ వర్డ్స్ అండ్ మీనింగ్స్. ఐ ఆమ్ ట్రయింగ్ టు చేంజ్ హ్యాబిట్స్. ఐ ఆమ్ ట్రయింగ్ టు చేంజ్ హ్యాబిట్స్ ఫర్ గుడ్. మంచి కోసం నా అలవాట్లను మార్చుకోవాలనుకుంటున్నాను. ఐ ఆమ్ ట్రయింగ్ టు చేంజ్ హ్యాబిట్స్ ఫర్ గుడ్. ఓకే, ఇది చాలామందికి అవసరం. ఐ ఆమ్ ట్రయింగ్ టు చేంజ్ మై హ్యాబిట్స్ ఫర్ గుడ్. ఓకే, నెక్స్ట్, ఐ ఆమ్ ట్రయింగ్ టు ఫోకస్ మోర్. ఐ ఆమ్ ట్రయింగ్ టు ఫోకస్ మోర్ ఆన్ స్టడీస్. ఇక్కడ ఆన్ స్టడీస్ అని యాడ్ చేస్తాం. ఐ ఆమ్ ట్రయింగ్ టు ఫోకస్ మోర్ ఆన్ స్టడీస్. ఫోకస్ ఎక్కువగా దేని మీద చేస్తున్నాం? స్టడీస్ మీద. నేను నా చదువులపై, స్టడీస్పై దృష్టి పెట్టాలని ప్రయత్నిస్తున్నాను. ఐ ఆమ్ ట్రయింగ్ టు ఫోకస్ మోర్ ఆన్ స్టడీస్. ఐ ఆమ్ ట్రయింగ్ టు గ్రో స్లోలీ. ఐ ఆమ్ ట్రయింగ్ టు గ్రో స్లోలీ స్టెప్ బై స్టెప్. ఐ ఆమ్ ట్రయింగ్ టు గ్రో స్లోలీ స్టెప్ బై స్టెప్. నేను స్లోగా అంటే నెమ్మదిగా ఎదగాలనుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ అంటే అంచెలంచెలుగా, అంటే నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఎదగాలనుకుంటున్నాను అని దీని మీనింగ్. ఐ ఆమ్ ట్రయింగ్ టు సక్సీడ్ సూన్. ఐ ఆమ్ ట్రయింగ్ టు సక్సీడ్ సూన్ విత్ ఎఫర్ట్. ఐ ఆమ్ ట్రయింగ్ టు సక్సీడ్ సూన్ విత్ ఎఫర్ట్. ఐ ఆమ్ ట్రయింగ్ టు సక్సీడ్ సూన్ విత్ ఎఫర్ట్. ఎఫర్ట్స్ పెట్టి నేను సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తున్నాను అని దీని మీనింగ్. ఇప్పుడు ప్యాటర్న్ 3కి వెళ్ళిపోదాం. ప్యాటర్న్ 3లో ఉన్న సెంటెన్స్ని మనం ఎలా ఎక్స్పాండ్ చేద్దామో చూద్దాం. ఇప్పటి వరకు మీకు అర్థమై ఉంటుంది. ప్యాటర్న్ 1, ప్యాటర్న్ 2 ద్వారా మనము సెంటెన్సెస్ ఎలా ఎక్స్పాన్షన్ చేస్తున్నామో, దాని మీనింగ్ ఎలా మారుతుందో, ఎంత అందంగా మారుతుందో అనేది మనకు అర్థమవుతుంది.
ఇప్పుడు ప్యాటర్న్ 3లో ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ఐ ఫీల్ కాన్ఫిడెంట్ నౌ. ఐ ఫీల్ కాన్ఫిడెంట్ నౌ టుడే. ఈరోజు నాకు నమ్మకంగా ఉంది. ఐ ఫీల్ కాన్ఫిడెంట్ నౌ టుడే. సో ఈ రకంగా మనం ఒక వన్ వర్డ్ యాడ్ చేసి మన సెంటెన్స్ ఎక్స్పాండ్ చేయొచ్చు. ఐ ఫీల్ నర్వస్ టుడే. ఐ ఫీల్ నర్వస్ టుడే మార్నింగ్. ఈరోజు ఉదయం నాకు నర్వస్గా ఉంది. ఐ ఫీల్ నర్వస్ టుడే మార్నింగ్. ఐ ఫీల్ బెటర్ నౌ. ఐ ఫీల్ బెటర్ నౌ అగైన్. ఐ ఫీల్ బెటర్ నౌ అగైన్. నాకు ఇప్పుడు మళ్ళీ బాగానే ఉంది. ఐ ఫీల్ హ్యాపీ టుడే. ఐ ఫీల్ హ్యాపీ టుడే ఇన్సైడ్. ఈరోజు నాకు లోపల సంతోషంగా ఉంది. ఈరోజు ఐ ఫీల్ హ్యాపీ టుడే అంటే సంతోషంగా ఉంది నాకు ఈరోజు అని అర్థం. అదే ఐ ఫీల్ హ్యాపీ టుడే ఇన్సైడ్ అంటే నా లోపల నాకు సంతోషంగా ఉంది. ఐ ఫీల్ హ్యాపీ టుడే ఇన్సైడ్. ఐ ఫీల్ టైర్డ్ టుడే. ఈరోజు నేను అలసిపోయినట్లుంది. నాకు ఈరోజు అలసిపోయినట్లుంది. ఐ ఫీల్ టైర్డ్ టుడే ఈవినింగ్. ఈరోజు సాయంత్రం నాకు అలసిపోయినట్లుంది అని దీని అర్థం. ఐ ఫీల్ టైర్డ్ టుడే ఈవినింగ్. ఐ ఫీల్ టైర్డ్ టుడే ఈవినింగ్. ఐ ఫీల్ రిలాక్స్డ్ నౌ. ఐ ఫీల్ రిలాక్స్డ్ నౌ ఫైనల్లీ. ఐ ఫీల్ రిలాక్స్డ్ నౌ ఫైనల్లీ. ఇప్పుడు నాకు పూర్తిగా రిలాక్సింగ్గా ఉంది. ఐ ఫీల్ రిలాక్స్డ్ నౌ ఫైనల్లీ. ఐ ఫీల్ ప్రౌడ్ టుడే. ఐ ఫీల్ ప్రౌడ్ టుడే మై సెల్ఫ్. ఈరోజు నేను గర్వంగా భావిస్తున్నాను. ఐ ఫీల్ ప్రౌడ్ టుడే మై సెల్ఫ్. నన్ను చూసి నాకే గర్వంగా ఉంది అని అర్థం. ఐ ఫీల్ ప్రౌడ్ టుడే మై సెల్ఫ్. ఐ ఫీల్ ఎక్సైటెడ్ నౌ. ఐ ఫీల్ ఎక్సైటెడ్ నౌ వెరీ మచ్. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది అని అర్థం. ఐ ఫీల్ ఎక్సైటెడ్ నౌ వెరీ మచ్. సో ఈ రకంగా సెంటెన్స్ ఎక్స్పాన్షన్ అనేది చిన్న చిన్న వర్డ్స్ వాడి మనం ఎక్స్పాన్షన్ చేయడం వల్ల దాని మీనింగ్ చాలా అర్థవంతంగా మారుతుంది. మనకు కాన్ఫిడెన్స్ మాత్రం పెరుగుతుంది. మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందని అనుకుంటున్నాను. నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, బట్ ప్రాక్టీస్ చేయండి. ఐ ఫీల్ స్కేర్డ్ సమ్ టైమ్స్. ఐ ఫీల్ స్కేర్డ్ సమ్ టైమ్స్ ఇన్సైడ్. ఐ ఫీల్ స్కేర్డ్ సమ్ టైమ్స్ ఇన్సైడ్. నాకు కొన్నిసార్లు లోపల భయంగా అనిపిస్తుంది. ఐ ఫీల్ స్కేర్డ్ సమ్ టైమ్స్ ఇన్సైడ్. ఐ ఫీల్ కామ్ నౌ. ఐ ఫీల్ కామ్ నౌ కంప్లీట్లీ. నేను ఇప్పుడు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాను. ఐ ఫీల్ కామ్ నౌ కంప్లీట్లీ. సో ఈ రకంగా మనము సెంటెన్స్ ఎక్స్పాన్షన్ అనేది చేయొచ్చు. సో మీరు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ విల్ గో టు ప్యాటర్న్ 4. ప్యాటర్న్ 4లో ఐ ప్రాక్టీస్. ఇక్కడ ఐ ప్రాక్టీస్ ఇంగ్లీష్ డైలీ. ఐ ప్రాక్టీస్ ఇంగ్లీష్ డైలీ నౌ. నేను ఇప్పుడు రోజు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నాను అని అర్థం. ఐ ప్రాక్టీస్ ఇంగ్లీష్ డైలీ నౌ. ఐ ప్రాక్టీస్ స్పీకింగ్ డైలీ. ఐ ప్రాక్టీస్ స్పీకింగ్ డైలీ అలోన్. నేను ఒంటరిగా రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐ ప్రాక్టీస్ స్పీకింగ్ డైలీ అలోన్. ఐ ప్రాక్టీస్ ప్రొనౌన్సియేషన్ డైలీ. ఐ ప్రాక్టీస్ ప్రొనౌన్సియేషన్ డైలీ స్లోలీ. ఐ ప్రాక్టీస్ ప్రొనౌన్సియేషన్ డైలీ స్లోలీ. ఐ ప్రాక్టీస్ న్యూ వర్డ్స్. ఐ ప్రాక్టీస్ న్యూ వర్డ్స్ డైలీ. నేను ప్రతిరోజు కొత్త వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తాను. ఐ ప్రాక్టీస్ న్యూ వర్డ్స్ డైలీ. ఐ ప్రాక్టీస్ ఎవ్రీ డే. ఐ ప్రాక్టీస్ ఎవ్రీ డే సీరియస్లీ. ఐ ప్రాక్టీస్ ఎవ్రీ డే సీరియస్లీ. నేను సీరియస్గా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను అని అర్థం.
I practice speaking alone. I practice speaking alone now. నేను ఇప్పుడు ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. I practice speaking alone now. I practice listening daily. I practice listening daily carefully. I practice listening daily carefully. నేను రోజు జాగ్రత్తగా వినడం సాధన చేస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. I practice listening daily carefully. I practice slowly daily. I practice slowly every day. I practice slowly every day. ఈ రకంగా కూడా అనొచ్చు మనం. I practice confidently now. I practice confidently every day. నేను ప్రతిరోజు కాన్ఫిడెంట్గా ప్రాక్టీస్ చేస్తాను. I practice confidently every day. I practice regularly now. I practice regularly every morning. I practice regularly every morning. సో ఈ రకంగా మనం సెంటెన్స్ ఎక్స్పాన్షన్ అనేది మనం ఈజీగా చేయొచ్చు. ఇది ప్యాటర్న్ 4. నెక్స్ట్ ప్యాటర్న్ 5కి వచ్చేద్దాం. ఇక్కడ ఇంగ్లీష్ హెల్ప్స్ మీ ప్లస్ వర్బ్. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ స్పీక్ కాన్ఫిడెంట్లీ. ఇంగ్లీష్ నాకు కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి సహాయపడుతుంది. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ స్పీక్ కాన్ఫిడెంట్లీ ఇన్ పబ్లిక్. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ స్పీక్ కాన్ఫిడెంట్లీ ఇన్ పబ్లిక్. పబ్లిక్లో మాట్లాడడానికి, కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ఇంగ్లీష్ నాకు సహాయపడుతుంది. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ కమ్యూనికేట్ క్లియర్లీ. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ కమ్యూనికేట్ క్లియర్లీ విత్ అదర్స్. ఇతరులతో స్పష్టంగా మాట్లాడడానికి మనకు ఇంగ్లీష్ అన్నది హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ కమ్యూనికేట్ క్లియర్లీ విత్ అదర్స్. ఇంగ్లీష్ helps me get job. English helps me get better job opportunities. English helps me get better job opportunities. English helps me learn faster. English helps me learn new things faster. English helps me learn new things faster. కొత్త విషయాలను వేగంగా నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అనేది హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ లెర్న్ న్యూ థింగ్స్ ఫాస్టర్. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ ట్రావెల్ ఈజీలీ. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ ట్రావెల్ ఈజీలీ అక్రాస్ కంట్రీస్. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ ట్రావెల్ ఈజీలీ అక్రాస్ కంట్రీస్. సో దేశాలు దాటి సులభంగా ప్రయాణించడానికి ఇంగ్లీష్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ అండర్స్టాండ్ పీపుల్. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ అండర్స్టాండ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ అండర్స్టాండ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ అండర్స్టాండ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్. వివిధ సంస్కృతుల ప్రజలను అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్ అన్నది మనకి హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ గ్రో ప్రొఫెషనల్లీ. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ గ్రో ప్రొఫెషనల్లీ ఇన్ మై కెరియర్. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ గ్రో ప్రొఫెషనల్లీ ఇన్ మై కెరియర్. నా కెరీర్లో వృత్తిపరంగా ఎదగడానికి ఇంగ్లీష్ అయితే సహాయపడుతుంది, హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ ఎక్స్ప్రెస్ ఐడియాస్. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ ఎక్స్ప్రెస్ మై ఐడియా క్లియర్లీ. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ ఎక్స్ప్రెస్ మై ఐడియాస్ క్లియర్లీ. నా ఆలోచనలో స్పష్టంగా చెప్పడానికి ఇంగ్లీష్ అయితే సహాయపడుతుంది. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ బిల్డ్ కాన్ఫిడెన్స్. ఇంగ్లీష్ హెల్ప్స్ మీ బిల్డ్ స్ట్రాంగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నాకు ఇంగ్లీష్ బలమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఇంగ్లీష్ helps me build strong self-confidence. English helps me succeed globally. English helps me succeed
in the global world. English helps me succeed in the global world. Today rule: writing లేదు, translating లేదు, grammar checking లేదు, speak slowly, add only 1 or 2 words, smile. మీరు నవ్వుతూ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ వీడియోని ఒకసారి రివైండ్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే ఫ్లూయెంట్ స్పీకర్స్ డోంట్ స్పీక్ ఫాస్ట్, దే స్పీక్ లాంగర్ సెంటెన్సెస్ స్లోలీ. ఫ్లూయెంట్ స్పీకర్స్ డోంట్ స్పీక్ ఫాస్ట్, దే స్పీక్ లాంగర్ సెంటెన్సెస్ స్లోలీ. ఫ్లూయెంట్ స్పీకర్స్ ఫాస్ట్గా ఎప్పుడు మాట్లాడరు, వాళ్ళు స్లోగా మాట్లాడుతుంటారు. బట్ లాంగర్ సెంటెన్సెస్ ఎక్స్పాండ్ చేస్తూ మాట్లాడుతుంటారు. సో అదే వాళ్ళ యొక్క విజయ రహస్యం. సో మనకు ఫ్లూయెన్సీ రావాలంటే మనం సెంటెన్స్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలో అనేది మనకు అర్థం అవ్వాలి. సో మనకు ఒక సెంటెన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్ మనకు ఫ్లూయెన్సీ అనేది వస్తుంది. విత్ దిస్ డే 5 ఈజ్ కంప్లీటెడ్. ఈరోజు మీరు 5 ప్యాటర్న్స్లో నుంచి ఏదైనా ఒక ప్యాటర్న్ తీసుకొని డే 4లో ఉన్న సెంటెన్స్ తీసుకొని ఎక్స్పాన్షన్ చేయండి. ఎక్స్పాండ్ చేసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ప్రాక్టీస్ చేయడం మాత్రం మరవద్దు. డే 6లో మనకి సింపుల్ క్వశ్చన్స్ ఎలా అడగాలనేది మనకు డే 6లో ఉంటుంది. అంటిల్ దెన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, keep learning, keep practicing, keep growing.